ఇదిగో విశ్వాస పాత్రులను వివేకవంతుడైన పనివాడు, ఆయనను ఇంటి యజమాని తన కుటుంబం మొత్తం మీద అధికారిగా నియమించారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో క్రీస్తునాథుని యందు మిగిలి పిల్లలు సహోదరి సహోదరులారా, పునీత జోజప్ప గారి భక్తులారా, యేసుక్రీస్తు దివ్య నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాము. 9 బుధవారోత్సవంలో భాగముగా ఈనాడు మనం అందరము మన మేలుగుండూరు విచారణ ఎర్రవత్తిపాడు గ్రామంలో 3వ బుధవారాన్ని మనమందరము ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. ఈ ప్రత్యేకమైన 3వ బుధవారం రోజున మనము ధ్యానిస్తున్న అంశము పునీత జోజప్ప గారు కుటుంబ పోషకుడు. పునీత జోజప్ప గారు కుటుంబ పోషకుడు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభునికి సాకుడు తండ్రిగా ఉంటూ
జోసెఫ్ గారు మనందరికీ కుటుంబము ఏ విధముగా జీవించాలి, ఒక కుటుంబానికి జోసెఫ్ గారు ఏ విధముగా ఆదర్శంగా నిలుస్తున్నారో మనమందరం కూడా ఈ రోజు లోతుగా ధ్యానం చేసుకుందాం. ఈ పరిశుద్ధమైన దీనివల్ల పూజలో పాల్గొనే ముందు మనము దేవునికి వ్యతిరేకముగా వెళ్ళి చేసిన పాపములు గుర్తుకు చేసుకుంటూ దేవుని ఆజ్ఞను మనము పాటించకుండా మనము ఆయనకు వ్యతిరేకంగా చేసిన ప్రతి తప్పును కూడా గుర్తుకు తెచ్చుకుంటూ దేవాది దేవుని పాపమన్నీ కూడా కోరుకుంటూ ఈ పరిశుద్ధమైన దీవెన పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొందాం. సంపూర్ణుడా ప్రియ తండ్రి, సర్వశక్తి సంపూర్ణుడా మా ప్రియ తండ్రి, చేయుచున్నాను సహోదరులారా, మీతో సంకీర్తనము చేయుచున్నాను. కలుపు చేతను వాక్కు చేతను క్రియల చేతను యోగము చేతను బహుకాలములు నేను చేసి నీతిని, నా తప్పు ఇది నా గొప్ప తప్పు. కన్య తల్లి మరియమ్మ సర్వశక్తి సర్వేశ్వరుడు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక.
సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మానవ రక్షణ ప్రథమ పవిత్ర కార్యములను విశ్వాస పాత్రులకు పునీత జోసెఫ్ గారి అండదండలో నుంచి తగ్గించితిరి. ఆయన ప్రార్థనా సహాయమున మీ సత్య సభ ఈ పవిత్ర కార్యములను పదముగా కాపాడుచు వారిని ఆచరించినట్టు మీ కృపను ప్రసాదింపుడు. మీతోను పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా నాథుని మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం నుంచి 26వ వచనం వరకు. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం నుంచి 26వ వచనం వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశమును వసింపినప్పుడు వారు తమ పవిత్రాత్మను ద్వారా క్రియల ద్వారాను ఆ నేలను మలినము చేసిరి. నా దృష్టిలో వారి పవిత్రాత్మను మట్టితో వలె అపవిత్రమైనది. వారు ఆ దేశమును
హత్యలు చేసిరి. విగ్రహముల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. కావున నేను నా ఆగ్రహమును వారిపై కురిపింతును. వారి ప్రవర్తనములకును క్రియలకును వారిని దండింతును. వారు అన్య దేశములకు చెడగొట్టితిని. వారు పోయి త్రావలెందరూ నా నామమునకు అపకీర్తి తెచ్చితిరి. జనులు వీరు ప్రభు ప్రజలు, కానీ అతడు వారిని తమ దేశపు నుండి బహిరంగించిరని చెప్పుకొని, కానీ నా దివ్య నామమును గూర్చి నేను చింతించితిని. ఇశ్రాయేలు తాము పోయిన త్రావలెందరూ దాన్ని అపకీర్తి తెచ్చిరి. నీవు ఇశ్రాయేలుతో యావే ప్రభువైన నా పలుకులు ఇట్లు చెప్పు. నేను మిమ్ము చూచుతునే దాని కాక మీ దివ్య నామమును చూచి పనికి పూనుకుందు. మీరు పోయిన దేశమునెల్లరూ దానిని అవమానం తెచ్చితిరి. మీరు జాతుల మధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చితిరి కదా. నేను జాతుల మధ్య నా మహానామమును పవిత్రాత్మను వెల్లడి చేయుదును. అప్పుడు నేను ప్రభువునని గుర్తింతును. ఇది ప్రభువైన నా వాక్కు. నేను నా ద్వారానే జాతులకు నేను పవిత్రమైన తెలియజేసుకున్నాను. ప్రతి జాతి నుండి నేను నిన్ను ప్రోగు చేసి మీ దేశంలో కొనుగొద్దును. నేను మీపై శుద్ధమైన జలము చల్లి నీ విగ్రహము నుండి మీ మలిన్యము నుండి నేను శుద్ధి చేయును. మీకు నూతన హృదయమును దయచేయును. నూతన ఆత్మను మీలో నుంచెదను. మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయును. ఇది ప్రభువు వాక్కు. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. ఆదిల వాక్యం నీవే, అందరి దేవుడ నీవే. ఆదిల వాక్యం నీవే, అందరి దేవుడ నీవే. యేసయ్యా యేసయ్యా నీకే స్వర్గం యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే స్వర్గం యేసయ్యా. Hallelujah, 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 hallelujah.
మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదా? ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావమున మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిచయించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏదైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కడును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏదైనా ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును అని చెప్పాను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిద్ర నుండి మేలుకున్న యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్టు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు సువిశేషము. పరిశుద్ధమైన సమయంలో అందరూ కూర్చొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని మనం కూడా ఈ పరమ పవిత్రమైన దివ్యమైన పూజలో ధ్యానిస్తూ ఉండగా దేవుని యొక్క కృపా అనుగ్రహములను నిండుగా పొందుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయమును, నీ మనస్సును, నీ కుటుంబాన్ని, మన సంఘాన్ని యేసయ్యకు సమర్పించుకుందాం. ఇదిగో ఈ ప్రత్యేకమైన 3వ గురువారం రోజున దేవుడు మనందరినీ కూడా తన యొక్క సన్నిధికి ఇక్కడ ఐక్యపరిచినందుకు మనందరం కూడా దేవునికి మమ్మల్ని చెల్లించుకుంటూ ఈ పరిశుద్ధమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిస్తూ ఉండగా అనాథ అపోస్తలుల మీద, మరియమ్మల మీద వేచేసిన ఆ పరిశుద్ధాత్మ దేవుని మన సంఘం మీదకు కుమ్మరించమని మనందరం ప్రార్థన చేసుకుంటూ మనందరం కూడా చెప్పకూడదు. పరిశుద్ధాత్మ గీతాన్ని ఆత్మస్వరూపుడా నా యేసయ్య, ఈ యొక్క పరిశుద్ధాత్మ గీతం ద్వారా మనందరం కూడా మనం చెప్పకూడదు. దేవుని మహిమపరచుదాం, పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తున్నాం. ఆత్మతో నన్ను నింపునా
గడిచిన కాలమంతా కూడా నీ యొక్క నీళ్ళ ప్రభువా కాశీ కాపాడినందుకు నిన్ను వందనము తండ్రి. మరలా ప్రభువా మరలా ఈ మూలం బుధవారం రోజు నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభువా ఐక్యపరిచిన వందనము తండ్రి. మమ్మలను మా ఎలా పడితే వారు గ్రామాన్ని మా సంఘాన్ని కుటుంబ సభ్యులందరినీ కూడా నిండుగా మీరు దీవించమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరికీ చప్పట్లు దేవుని స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? సంతోషంతో మరొకసారి దేవునికి మహిమపరుస్తూ గట్టిగా చెప్పకూడదు. దేవునికి మహిమపరుస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం ధ్యానిస్తున్న అంశము పునీత జోసెఫ్ గారు కుటుంబ పోషకుడు. పునీత జోసెఫ్ గారు కుటుంబ పోషకుడు. మొట్టమొదటిగా మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. సిద్ధంగా ఉన్నారా? చిన్న ప్రశ్న, చాలా జాగ్రత్తగా అందరూ బాగా ఆలోచించి మీరు మంచిగా చెప్తారు. యేసు క్రీస్తు ప్రభుని ఈ లోకములో మొట్టమొదటిగా చూసిన వ్యక్తి ఎవరు? యేసు క్రీస్తు ప్రభుని ఈ లోకములో మొట్టమొదటిగా చూసిన వ్యక్తి ఎవరు? ఎవరు? గట్టిగా చెప్పాలి. ఇంకా గట్టిగా చెప్పాలి. ఇంకా గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పడం తెలుస్తుంది. మీరు బాగా చెప్తున్నారు. పునీత జోసెఫ్. అవునా కదా? చూడండి, ఆ బెత్లెహేములో ఆ పశువుల పాకలో సాక్షాత్తు లోక రక్షకుడికి తండ్రిగా సాక్షాత్తు యేసయ్యను, చిన్నారి బాల యేసును ఈ లోకములో ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా చూసిన గొప్ప మహనీయుడు, పవిత్ర మూర్తి, ఆదర్శవంతమైన వ్యక్తి ఎవరు అంటే వారేనండి పునీత జోసెఫ్ గారు. ఒక్కసారి చెప్పకూడదు. అయితే ప్రియమైన సహోదరి సహోదరా, మరి ఈరోజు జోసెఫ్ గారు ప్రతి కుటుంబానికి, ప్రతి కుటుంబ యజమానికి, ప్రతి భర్తకు వీరి రోజు ఆదర్శంగా నిలుస్తున్నారు. మనందరి కుటుంబాలకు పునీత జోసెఫ్ గారు ఆదర్శప్రాయుడిగా, ఓ గొప్ప ఉదాహరణగా, ఓ గొప్ప మాదిరిగా ఈరోజు జోసెఫ్ గారు మనందరికీ నిలుస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసు వందనం, యేసు స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, కుటుంబంలో పునీత జోసెఫ్ గారిని ఆదర్శంగా స్వీకరించుకొని ప్రతి భర్త, ప్రతి కుటుంబ యజమాని ఈరోజు నడవాలండి. కుటుంబంలో మనం చూస్తూ ఉంటాం, ఈనాటి ప్రపంచంలో, గడిచిన ప్రపంచంలో మనమందరం కూడా చూస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరా, కుటుంబంలో భర్త అనగా బాధేవాడు కాదండి. కుటుంబంలో భర్త అనగా బాధేవాడు కాదు, కానీ తన భార్యను భరించేవాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కుటుంబంలో భర్త అనగా బాధేవాడు కాదు, ఏం చేయాలి? భరించేవాడు. చాలా మంది చూస్తూ ఉంటాం, కోపంతో, క్షణికమైన కోపంతో, ఉద్రేకముతో, ఆవేశంతో, నీకేం తెలుసు, నువ్వెంత, నీ పుట్టినరోజు నాకేం
గొప్పవాడి ఒక చిన్న కూడా ఇచ్చాడు. మీ అమ్మ మీ నాన్న లేకపోతే ఏదో ఒక చిన్న బైక్ ఇచ్చారు. నీకే తెలుసు కోపములు ఉద్రేకంతో అనకూడని మాటలు అంటూ నీవు చాలాసార్లు నీ భార్యను బాధి ఉంటావు. నీ భార్యను నువ్వు కొట్టి ఉంటావు. నీ నోటితో దుర్భూషలు చెడు మాటలు అని ఉంటావు. ఈరోజు జోసెఫ్ గారు తెలియజేస్తున్నారు, కుటుంబంలో భర్త అనగా బాధేవాడు కాదండి, తన భార్యను భరించేవాడు. ఒకవేళ నీకు భార్య విరుద్ధంగా పోతున్నా, ఒకవేళ భార్య కొన్నిసార్లు నీకు అనుకూలంగా లేకపోయినా నీకు సహృదయంతో నీ భార్యను స్వీకరించి, నీవు సహృదయంతో నీ భార్యను నీవు మంచిగా చూసుకుంటూ, నీవు మంచి హృదయంతో నీ భార్యను అర్థము చేసుకునే భర్తగా ఈ రోజు మారాలి. జోసెఫ్ గారిని మరి అనుమానం వచ్చిందా రాలేదా చెప్పండి? జోసెఫ్ గారికి అనుమానం వచ్చిందా రాలేదా? వచ్చింది. అనుమానం వచ్చింది. కొద్దిగా అవమానంగా భావిస్తూ అవమానంగా తాను ఫీల్ అయి ఉంటారు. కానీ పిల్లల దేవుని బిడ్డ, అనుమానం వచ్చినా అపోహలు వచ్చినా పునీత జోసెఫ్ గారు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. గట్టిగా చెప్పబడుతూ అనుమానం వచ్చినా అపోహలు వచ్చినా కొన్నిసార్లు అపార్థం కలిగినా కొన్నిసార్లు నిరాశ ఉన్నా జోసెఫ్ గారు ఏం చేశారు? అక్షరాల దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. మరియ తల్లి కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. చూడండి ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి గాబ్రియేలు శుభవర్తమానాన్ని, దేవదూత శుభవర్తమానాన్ని స్వీకరించిన మరియా, ఇదిగో లోకరక్షకుడు మరి నీ గర్భాన జన్మించబోతున్నారని ఆ శుభవర్తమానం చెప్పినప్పుడు వెంటనే మరియ తల్లి అంగీకరించిందా? అంగీకరించిందా? వెంటనే నేను రుచి ఎరిగిన కదా. మొట్టమొదటిగా ఆమెను కొద్దిగా అవమానం, ఎక్కడో తెలియని ఒక ఆ యొక్క అనుమానం, ఆ యొక్క డౌట్తో, కానీ ఇదిగో పవిత్రాత్మ అనుగ్రహం వల్ల నీవు లోకరక్షణకి జన్మించబోతున్నావు తెలుసుకొని చివరికి దేవుని యొక్క అనుగ్రహ ఫలముతో, దేవుడు వసిన అభయముతో మరింత ఏముంది? ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇప్పుడు జోసెఫ్ గారు తన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. ఇటు అమ్మ మరియమ్మంతా దేవుని చిత్తాన్ని తన జీవితంలో అక్షరాల నెరవేర్చాలి. అనగా ఇక్కడ ఒక కుటుంబం దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. ఆ కుటుంబమే నజరేతు పవిత్ర తిరు కుటుంబం. గట్టిగా చెప్పకూడదు. ఎవరు తిరు కుటుంబం అంటే ఎవరు? యేసు, మరియా, యోసేపు గారు. వారు కుటుంబముగా దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చారు. అమ్మ మరియమ్మ దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చారు. మరి పునీత జోసెఫ్ గారు అక్షరాల దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చారు. ఈరోజు మన కుటుంబంలో ఎవరి చిత్తాన్ని జరగాలి? కుటుంబంలో భర్త అంటున్నాడు, నేను ఇంటికి డబ్బులు బాగా తీసుకొని వస్తున్నాను, నా జీతంతో తెలుసా ₹1,00,000. ఆఫ్టర్
నీ జీవితంలో 10,000 భర్త భార్యను కించపరిచి మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మరి భార్య కూడా మనం అంగీకరించాలి. ఎప్పుడు భర్త కాదు, భార్య కూడా. అదే ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న భార్య అనుకోండి, సిటీలో అంటే మన పల్లెటూరు అనుకోండి, సిటీలో ఉన్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు అంటారు భర్తని, నాకు నెల జీతం 1,50,000 వస్తుంది, నీవు ఏం సంపాదిస్తున్నావు 25,000 అని భార్య భర్తను చిన్న చూపుతో కించపరిచి చొక్కగా మాట్లాడేవారు ఉన్నారు. చెప్పండి, మీరే చెప్పండి, ఉన్నారు లేదా? కొంతమంది భార్యలు 10 ఉన్నారు, ఎక్కువ మంది భార్యలు ఉన్నారు. భర్తని కించపరిచి, నీకేం తెలుసు, నీ చేతనంతా నువ్వే ఆ పని చేస్తావు, నేనే గొప్ప అని అనుకునే వాళ్ళు. ఎక్కడ పిల్లలు దేవుని బిడ్డ మనం గ్రహించవలసింది, కుటుంబంలో భర్త చిత్తం జరగాలని కాదు, కుటుంబంలో భార్య చిత్తం జరగాలని కాదు, నీ కుటుంబ దంపతి జీవితంలో ఎవరి చిత్తము జరగాలని కోరుకోవాలి. నువ్వు నీ కుటుంబ దంపతి జీవితంలో యేసయ్య చిత్తము, దేవుని చిత్తము జరగాలి. గట్టిగా చెప్పకూడదు. ఇదిగో కుటుంబంలో భర్త చిత్తము కాదు, కుటుంబంలో భార్య మాట నెగ్గడం కాదు, నీ కుటుంబ దంపతి జీవితంలో, నీ సంఘ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఎవరి చిత్తము జరగాలంటే దేవుని చిత్తము జరగాలి. కుటుంబంలో మొట్టమొదటిగా దేవుని చిత్తము జరగాలి. ఆ దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చిన గొప్ప మహనీయులు పునీత జోసెఫ్ గారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఒకసారి ఈనాటి మొదటి పట్టణం ధ్యానం చేసుకుందాం. హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం ధ్యానం చేసుకుందాం. హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. మీకు నూతన హృదయమును దయచేయును, మీకు నూతన హృదయమును దయచేయును, నూతన ఆత్మను మీలో ఉంచెదను, నూతన ఆత్మను మీలో ఉంచెదను, మీ నుండి రాతి గుండెను తొలగించి, మీ నుండి రాతి గుండెను తొలగించి, మీకు మాంసపు గుండెను, మీకు మాంసపు గుండెను దయచేయును. దయచేయును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైన విశ్వాసులారా, ఒకప్పుడు ఒకసారి అందరూ కూడా ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉన్నారు, ఫ్లాష్ బ్యాక్ సినిమాలో మీకు తెలుసు కదా ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉందో, ఈ రోజు మీ జీవితం కూడా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. ఒకప్పుడు పెళ్ళి అంటే, ఒకప్పుడు వివాహం అంటే ఎంతో గౌరవం, ఎంతో పవిత్రము, ఎంతో విశిష్టముగా, ఎంతో అమూల్యముగా. మనం పెళ్ళి అంటే సంతోషంగా చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూడా, కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసిమెలిసి జీవితంలో స్థిరపడిపోయి చనిపోయేంత వరకు కూడా ఒకటిగా ఉంటారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఇదిగో కొన్ని సంవత్సరాల క్రితం మీ పెళ్ళి జరుగుతూ ఉంది. పోయించుకోండి, ఇంటి దగ్గర బ్యాండ్ వాయిద్యాలతో మీ అమ్మ మరి మీ నాన్నగారు ఇద్దరు కూడా, బంధుమిత్రులు, మీ మేనమామలు అందరూ కూడా పొర వీధుల్లో మరి నడిపించుకొని బ్యాండ్ వాయిద్యాలతో మోగించుకుంటూ దేవాలయం దగ్గర తీసుకుని వచ్చి దైవ బలిపీఠం ఎదురు గురువుల సమక్షంలో, పెద్దల సమక్షంలో, ఈ యొక్క పవిత్రమైన ఆలయంలో మీ పెళ్లి జరుగుతూ ఉంది. గురువు ఆ రోజు జరిగిన ప్రతి మాటకు సమాధానము చెప్పి సంతోషముగా చేతిలో చేయి వేసి, కష్టములను, సుఖములను, వ్యాధిలోను, సౌఖ్యములను నేను నీకు ప్రామాణికముగా ఉందని చక్కగా మాట ఇచ్చాను. ఇదిగో బహుశా నీ పెళ్ళి ఈ రోజు 25 సంవత్సరాలు కావచ్చు, పెళ్లి 35 సంవత్సరాలు కావచ్చు, వివాహం 40 సంవత్సరాలు కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి దేవుడు మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నీ కుటుంబాన్ని 40 సంవత్సరాలు కానీ, 30 సంవత్సరాలు కానీ, 20 సంవత్సరాలు కానీ దేవుని కుటుంబాన్ని సంతోషముగా, ఆనందముగా దేవుని కుటుంబాన్ని ఆశీర్వదించాలి. గట్టిగా చెప్పబడుతుంది. దేవుడు నీ బిడ్డను దీవించాడు, సంతాన సౌభాగ్యం దేవుడు ఇచ్చాడు, దేవుడి బిడ్డను సమృద్ధిగా దీవించాడు.
ఏముంది కుటుంబం, ఆ రోజు లేచి గాలించి ఏమే చూడాలి స్వామి, రోజు లేచి గాలించి ఆమె చూడలేకపోతున్నా స్వామి, మనం ఎవరు చూస్తాం? ప్రైజ్లా ప్రైజ్లా. మనసులో కూడా రాకూడదు ఈ ఆలోచన, మనసులో కూడా రాకూడదు ఈ ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డ, నీ భర్త, నీ భార్య నీకు దేవుడిచ్చిన గొప్ప సంపద గుర్తు చేసుకో. మరి ఈరోజు ఏమవుతుంది? ఒకప్పుడు వివాహం అంటే ప్రియమైన సహోదరి సహోదర మీరు చాలాసార్లు వినుంటారు. వివాహము మీ అందరికి తెలుసు, నేను చెప్పవలసిన విడివిడిగా ఉన్న వారిద్దరూ దేవుని వాక్కు చేత హత్తుకొని ముడిపడి జీవించడం. అనగా విడివిడిగా ఉన్న వారిద్దరూ, వారనగా దేవుని వాక్కు చేత, అనగా హత్తుకొని, అనగా ముడిపడి జీవించడం. అది మా అందరం తెలుసుకోవాలి. మరి ఈ రోజు పరిస్థితుల్లో, ఈ కాలంలో పరిస్థితుల్లో నీవు నేను చూస్తున్న వివాహము వేరే. ఇదిగో కొంత జోసెఫ్ గారు ఒక కుటుంబానికి యజమానిగా ఉంటూ ప్రతి భార్యకు భర్తను చూస్తున్నారు. ఈ రోజు నీవు నేను చూస్తున్న వివాహము వేరు. ఎంత వివాహం విడిపోవడం, వాడుకోవడం, హతమార్చడం, అనగా ముగించడం. విడిపోవడం, వాడుకోవడం, హతమార్చడం, ముగించడం దేవుడు స్థాపించిన పరిశుద్ధ వివాహము కాదు. విడిపోవడం, వాడుకోవడం, హతమార్చడం, ముగించడం దేవుడు స్థాపించిన కుటుంబ వ్యవస్థ కాదు. ఈరోజు బాధాకర విషయం ఏంటంటే మనిషి తన కట్టుకున్న భార్యను కిరాతకముగా గోరాదుగా చంపివేస్తున్నాడు. తన కట్టుకున్న భర్తను భార్య అవసరమైతే తనకు అడ్డుగా ఉంటే చంపివేస్తున్నాడు. అవునా కదా? పత్రికల్లో, వార్తల్లో, సెల్ ఫోన్లో మనం ఎన్ని చూడండి ప్రియమైన విశ్వాసులారా. ఇదిగో పునీత జోసెఫ్ గారు తెలియజేస్తున్నారు, కుటుంబ పోషకుడుగా నీకు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ నీకు ఇచ్చిన భర్తను, నీకు ఇచ్చిన భార్యను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించు. అక్కడ సగం ప్రేమ, లేకపోతే ఈ వీధిలో సగం ప్రేమ, ఆ ఇంటి మీద సగం ప్రేమ, ఆ ఊళ్ళో సగం ప్రేమ కాదు. నీ హృదయాన్ని, నీ మనసును నీ భార్య మీద ఉంచకపోతే ఏమిటి? సైతాన్ వచ్చి అక్కడ ఏముందిలే ఇది వచ్చేసాయి. సైతాన్ వలయంలో పడిపోతాం, సైతాన్ వలయంలో పడిపోతాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీయో చేయజారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఈ రోజు నీ కుటుంబం దేవుని ఉద్యానవనములో ఫలించాలంటే, ఈరోజు నీ బిడ్డలు, నీ కుటుంబం, ప్రతి భార్య భర్త దేవుని సన్నిధిలో ఈరోజు నిలబడాలంటే నువ్వు ఎవరిని అంటి పెట్టుకుని ఉండాలి? యేసయ్యను అంటి పెట్టుకుని ఉండాలి. ద్రాక్షవల్లి నీవైతే నీలోని రెమ్మలు ఏలయ్యా. పడండి. ద్రాక్షవల్లి నీవైతే నీలోని రెమ్మలు ఏలయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ద్రాక్షవల్లి
మనం ఏం చేయాలి? దేవుని అడ్డు పెట్టుకుని జీవించాలి. జీవిస్తావా? అడ్డు పెట్టుకుని ఉంటావా? చెప్పండి చెప్పండి. మాట కొడితేనా స్వామి మేము భార్యాభర్తలుగా ఇద్దరు కలిసి ఉంటాం. కష్టం రాని, బాధ రాని, సమస్య రాని, ఏదైనా రాని చూడండి. మరియమ్మ యోసేపు గారు వారి యొక్క 7 వ్యాకరణంలో 2వ వ్యాకరణం చూద్దాం. టెస్ట్ కాదు, నేను అడుగుతున్నా. 7 వ్యాకరణంలో 2వ వ్యాకరణం ఏంటిది? కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ ప్రయత్నం చేద్దాం. మరియమ్మ 7 వ్యాకరణాలు ఉన్నాయి. అందులో 2వ వ్యాకరణం ఏంటిది? మీరు చెప్పగలరు. నీకు క్లూ కూడా ఇస్తాను. బిడ్డను తీసుకుని ఉపదేశం గారి దగ్గరకు వచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? పుట్టిన దగ్గర బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? చెప్పండి, ఎవరు చెప్పండి? ఈజిప్ట్. ఓకే, వాళ్ళందరూ కూడా దేవుడు మరి బెత్లెహేము పురి నుండి ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు? ఈజిప్ట్ దేశానికి ప్రయాణం అవుతున్నారు. ఎందుకు? హేరోదు రాజు తన యొక్క సామ్రాజ్యం 2 సంవత్సరాలు ఉన్న మగ శిశువు మొత్తాన్ని కూడా చంపబడినప్పుడు, ఇదిగో మరియమ్మ ఈ రోజు నీవు నేను పోవాలంటే ఏమన్నా రోడ్లు నేషనల్ హైవేలు ఉన్నాయండి. ఈ రోజు పోవాలంటే ఫ్లైట్లు ఉన్నాయి. ఈ రోజు పోవాలంటే మంచి డోబైట్లు ఉన్నాయి. అవునా కదా? నువ్వు ఫ్లైట్ వెళ్ళవచ్చు, బుల్లెట్ ట్రైన్ వెళ్ళవచ్చు, వందే భారత్లో వెళ్ళవచ్చు, కార్లు వెళ్ళవచ్చు. చక్కగా అన్ని రోడ్లు ఉన్నాయి. ఆ రోజు రోడ్లు ఉన్నాయా? నేషనల్ హైవేస్ ఉన్నాయా? లైట్లు ఉన్నాయా? ఏమీ లేవు. కానీ మరియ తల్లి జోజప్ప గారు చిన్నారి బాల యేసును రక్షించుకోవడానికి సుమారు ప్రియమైన సహోదరి సహోదరుడా మరి 300 మైళ్ళు అనగా 550 నుండి 600 కిలోమీటర్లు ఎత్తు పల్లాల మార్గంలో ఎముకలు కొరికే చలిలో ఒక నిసి రాత్రిలో అంధకారమైన చీకటిలో వారందరూ కూడా ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి మరి యేసు క్రీస్తు ప్రభువుని రక్షించుకోవడానికి ఈజిప్ట్ దేశానికి వెళ్ళారు. 7 వ్యాకులాలు 2వ వ్యాకులం మరియ తల్లి అనుభవించినది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అటు మరియ తల్లి జోసెఫ్ గారు ఎన్నో సమాజంలో, ఆనాటి యూదా సమాజంలో ఎన్నో మాటలు పడ్డారు. ఎంతో చురుకైన అక్షరమైన ఇదిగో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పునీత జోసెఫ్ గారు తన భార్యను సంతోషముగా స్వీకరించారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనం ధ్యానం చేసుకుందాం. నిద్ర నుండి మేల్కొన్న యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిద్ర నుండి మేల్కొన్న యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించాడు. ఈరోజు ఎంతమంది ఒకవేళ పాపం భర్త తప్పు చేయవచ్చు, లేదా భార్య తప్పు చేయవచ్చు. మనం దానం చేస్తాం 10 మందికి ఏం చేస్తాం? చెప్పండి, మీరు చెప్పండి, నేను చెప్పకూడదు. 10 మందికి చెప్పండి, ఎది చెప్పాలి? 10 మందికి డబ్బు కొట్టేలా తెలియజేస్తాం. అయ్యో నా భర్త నాకు, నా భార్య నాకు ఈ విధంగా ఉంది, తప్పు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో లోటుపాట్లు అందరిలో ఉంటాయండి. ఎవరు పర్ఫెక్ట్? ఎవరు పర్ఫెక్ట్ చెప్పండి? మనుషులు అందరం మనం చేస్తాం, పాపం చేస్తామండి. లేకపోతే కొంతమంది ఎక్కువ పాపాలు చేస్తారు, కొంతమంది తక్కువ పాపాలు చేస్తారు. కానీ అందరూ కూడా పాపాత్ములే. కాబట్టి ఇదిగో వామ్మో, ఆమె చేసిన చిన్న తప్ప ఉండవచ్చు, దాన్ని పోతుందో పెద్ద తప్పుగా చిత్రీకరిస్తాం. పాపం ఏదో భర్త చిన్న తప్పు చేసి ఉండొచ్చు, దాన్ని అది అదే ఘోరమైన పాపముగా నువ్వు 10 మందికి పోయి ఫోన్ చేసి మా భర్త ఎలా ఉన్నాడు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలా చేస్తున్నాడని లోటుపాట్లు, కొరతలు, సమస్యలు అన్నీ కూడా కుటుంబంలో ఉన్నాయి.
సమస్యలు లేని సంసారం లేదండి. ఇలాంటి సమస్యలు ఉంటాయి. చూడండి పిల్లలు, దేవుని బిడ్డ, మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ సంఘటన చెప్పిన, రోజుకి 3 పూటల కడుపు నిండా అన్నం దొరికిన వాళ్ళు, ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు, బస్ స్టాండ్లో, ఫుట్పాత్లో, రైల్వే స్టేషన్లో కనీసము రోజుకి 3 పూటల కడుపు నిండా అన్నం దొరికిన వాళ్ళు, ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు, ఆశ్రయం లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు. కానీ దేవుడు నీకు మంచి భార్యనిచ్చాడు, మంచి భక్తునిచ్చాడు, మంచి బిడ్డనిచ్చాడు, ఇల్లునిచ్చాడు, 3 పూటల కడుపు నిండా అన్నం తినడానికి ఆహారాన్ని దేవుడు వస్తాడు. అంతకంటే గొప్ప పని ఏదైనా ఉందా? గట్టిగా చెప్పకూడదు. దేవుడు ఇంకేమో తక్కువ ఉంటే నేనేం చేయలేదు. చూడండి, పాప ఏమీ లేని బయట అలమటిస్తూ ఉంటే అన్నీ ఉన్న మనకు తక్కువైంది, తక్కువైంది, అవతలడు ఏమలాంటిది అని వదిలేసేయండి. చూడండి, పునీత జోసెఫ్ గారు ఈరోజు మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పక్కన చదువుకుందాం. పునీత పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 22వ వచనం ధ్యానం చేసుకుందాం. పునీత పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 22వ వచనం. దొంగతనమును మానివేసి అక్కరగల వారికి పంచిపెట్ట గణంతులకై తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను. సంభాషణలలో దుర్భాషలు రానియక అది వినువారి మేలు కలుగునట్లు చూడవలెను. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం కనుక నీ పూర్వ జీవితమును పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకర్మకు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. నీ మనస్తత్వమును నూతనీకరించుకొను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన విచారణ గురువులు ఏం పేరు? మీ బాబు పేరు గట్టి చెప్పండి. ఏం పేరు మీ ఫాదర్ పేరు? మరి బాలస్వామి ఫాదర్ గారు ఎన్ని బుధవారాలు? 9 బుధవారాలు చూడబెట్టారు. ఎందుకు? మన మనస్సును నూతనీకరించుకోవటకు. ఇదిగో మనం ఇక్కడ ఏమని బిడ్డ, మార్చి 19వ తారీఖు పునీత జోసెఫ్ పండుగ లోపు మనందరం కూడా సిద్ధపడాలి. ఏ విధముగా? ఇదిగో నేను తప్పు చేస్తూ ఉంటే, ఇదిగో నా జీవితము మోసక్రమము దుష్ట వాంఛల చేత భ్రష్టమైపోయినట్లయితే, ఇదిగో దేవా నీ కరుణతో, నీ ప్రేమతో, నీ యొక్క సహృదయముతో నా మనసును, నా హృదయాన్ని నీ దివ్య ప్రేమతో, నీ దివ్య కారుణ్యముతో శుద్ధి చేయి ప్రభువా. యేసయ్యా, నీ దివ్య హృదయముతో, నీ దివ్య కారుణ్యముతో నన్ను కడిగి వేయి ప్రభువా. నా మనసును నూతనీకరించు, నూతన మనస్తత్వమును నాకు ఇవ్వు. నాలో ఉన్న ఈ యొక్క రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇవ్వు దేవా అని ప్రార్థన చేయాలి. పునీత జోసెఫ్ గారు తన జీవితం అంతా కూడా దేవుని చిత్తం నెరవేర్చాడు. తన భార్యను స్వీకరించాడు. యేసు ప్రభుని తన యొక్క తండ్రిగా ఉంటూ మరి ఆనందంలో పాలలో మరి పెంచి పోషించాడు. చెప్తుగా ప్రియమైన సహోదరి సహోదరురా, ఇక మనందరం తెలుసుకోవాలి, దేవుని బిడ్డలుగా మనందరం కూడా దేవుని ఎప్పుడు కూడా చెయ్యి విలువకూడదు. ఆయన మనందరం అట్టి బిడ్డలు జీవిస్తూ ఆయన చిత్రంలో తెలుసుకుందాం. చూడండి, ఒకప్పుడు మన దగ్గర డబ్బులు పాతతరంలో కొన్ని సంవత్సరాల క్రితం మన దగ్గర డబ్బులు క్యాష్ ఉందా? డబ్బులు లేదు. కానీ మన దగ్గర
ప్రేమలు ఉన్నాయి ఆ రోజుల్లో. అందుకే డబ్బులు లేవు కానీ ప్రేమలు ఉన్నాయి. మరి ఈ రోజుల్లో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, దానికి తోడు జబ్బులు కూడా ఉన్నాయి. అప్పుడేమి మన దగ్గర డబ్బులు లేవు, ప్రేమలు ఉన్నాయి. ఈ రోజు ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, దానికి తోడు జబ్బులు ఉన్నాయి. ప్రేమలు కరిగిపోయాయి, స్వార్థం పెరిగిపోయింది మనిషిలో, క్రోధం పెరిగిపోయింది మనిషిలో, పగ ప్రతీకారము స్వార్థము నాది నేను అన్న స్వార్థపూరితమైన అర్థము దాటి ఈరోజు నీతి, న్యాయము, ప్రేమ, సోదరభావం, సౌభ్రాతత్వం అన్న కుటుంబ విలువలను జోజప్ప గారి నుంచి మనం ఈరోజు నేర్చుకుందాం. మనందరి కుటుంబాలకు ఆదర్శమూర్తిగా ఉన్న పునీత జోజప్ప గారి విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా, అమ్మ మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా చిన్నారి బాలయేసు దైవాది దేవుడు మీ అందరి కుటుంబాలను, మీ బిడ్డలను చల్లగా దీవించి కాచి కాపాడుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీలో అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థింతుము. ప్రభు తమ నామస్తుతి మహిమలకు మన ఏకైక వారి సత్యసభకి ప్రయోజనములు కొరకు ఈ కర్మలను ఈ బలి స్వీకరించుగాక. మా పరమ తండ్రియగు సర్వేశ్వర, కన్య మరియమ్మ నుండి ఉద్భవించిన మీ ఏకైక కుమారుని పునీత జోసెఫ్ గారి ప్రేమావరణతో పోషించెను. అట్లే మేమును పవిత్ర దేవులతో మీ పూజారాధనలు చేయనట్లు మీ కృపను మాకు ప్రసాదించును. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము.
ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యెహోవాను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పునీత జోజప్ప గారిని యొక్క 3వ బుధవారం రోజున కొనియాడుచు మేము స్తుతించి మహిమపరచుచున్నాము. అతను నీతిమంతుడు, ప్రామాణికము, వివేకము గల సేవకుని మీ కుటుంబములకు యజమానిగా చేసుకుని అతడు ప్రేమతో దేవుని కన్యతలని ప్రేమించెను. పవిత్రాత్మను జన్మించిన యేసువును పుత్ర వాత్సల్యముతో సంరక్షించెను. మీ ఏకైక కుమారుడు మా నాథుడైన క్రీస్తు వారే. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వదలుచున్నారు. పరమందరమందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరం రైతులు చేసి మేము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా దయచేసి అందరూ మోకరించు. అవును పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రులు కూడా మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు పొందుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు నామముని శరీర రక్తములు అగును కాక. వారు పాటుపడకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పమను అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇట్లనిది, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరం. ఆ విధముని భోజనాంతరము పాత్రమందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీన్ని తీసుకొని దీనిని పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకి దారపోయబడిన. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. కన్యక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవిత వస్తువు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సభకు నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు పాలువార మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకోండి. మా ఫ్రాన్సిస్ పాప గారిని, మా భాగ్యాధిపతులను, గురువులందరితో కూడా మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయును. ప్రేమగల సర్వేశ్వర, ఈ రాత్రి కాల సమయంలో పునీత జోసెఫ్ గారి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ప్రభువా, ప్రత్యేకంగా మేము తాకినటువంటి ఆస్థ, ప్రభువా, మేము ఆడించినటువంటి ఆ యొక్క చేతులు, మేము హత్తుకున్నటువంటి ఆయన శరీరం, ప్రభువా, ఇదిగో ప్రత్యేకంగా తిరుగుతున్న అనేక ఆపదల నుండి, అపాయముల నుండి, అనేక ఇక్కట్ల నుండి కాచి కాపాడినటువంటి పునీత జోసెఫ్ గారి యొక్క ప్రార్థన సహాయం ద్వారా ఇదిగో ఇక్కడ చేరి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీకు సమర్పణ చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, ప్రత్యేక తలంపుల కొరకు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నటువంటి వాళ్ళ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, తిరు కుటుంబాన్ని అనారోగ్య సమయంలో, ఆపద సమయంలో అన్ని విధాలా ఆదుకున్నటువంటి జోసెఫ్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ఆరోగ్యం కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నటువంటి వారిని, దీర్ఘకాలిక వ్యాధులతో, మనోవేదనతో, వేదనలతో విసిగి వేసారినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ ఉన్నటువంటి బిడ్డలు, ప్రభువా, ఇదిగో శారీరక రుగ్మతలతో అల్లాడుతూ ఉన్నటువంటి వారు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు, నడవలేనటువంటి స్థితిలో, బలహీన స్థితిలో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభువా, ఈ సమయంలో నీకు అర్పిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో తాము చేసుకోబోయేటటువంటి స్త్రీ గర్భవతి అని తెలిసి కూడా అంగీకరించి ఆలింగనం చేసినటువంటి వ్యక్తి, ప్రభువా, ఈనాడు ఎన్నో కుటుంబాలలో మనస్పర్ధలు, ఎన్నో కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక బాధపడుతూ ఉన్నటువంటి కుటుంబాలను నీకు సమర్పణ చేసుకుంటూ ఉన్నాం. భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, ప్రభువా, అనేక మంది, ముఖ్యంగా కొడుకు కూతురు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మాటలు లేక మనస్పర్ధలతో ఉన్నటువంటి వేళ జోసెఫ్ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇదిగో అటువంటి కుటుంబాలలో శాంతి, సమాధానం, సంతోషం, మరి ముఖ్యంగా ఇది ఆ మనస్పర్ధలన్నీ తొలగిపోయే విధంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఎందరో దంపతులు సంతానం లేక, సంతోషం లేక మధ్యస్థ ప్రార్థనను కోరుకుంటూ ఉండగా పునీత జోసెఫ్ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా
సంతానం లేనటువంటి దంపతులకు, ఎన్నో సంవత్సరాలుగా సంతానం లేక సతమతమైపోతూ ఎంతో దుఃఖంతో ప్రార్థనలు చేస్తూ ఉండగా, దివ్య బలి పూజ సమర్పణ చేస్తూ ఉండగా, ప్రభువా ఇదిగో ఆ దంపతుల కొరకు, ఇదిగో వారి యొక్క తల్లిదండ్రుల కొరకు, ఇదిగో తమ బిడ్డలకు వివాహమై సంతానం లేక ఈనాడు మొరపెట్టుకుంటూ ఉండగా, ప్రార్థనలు చేస్తూ ఉండగా, ప్రభువా మీ సన్నిధిలో కూడా ఇదిగో దంపతులు సంతానం లేక కన్నీటితో, మెదతో, బాధతో ఈ సమయంలో ప్రార్థనలు చేస్తూ ఉండగా, ఆ దంపతులందరి కొరకు ఇదిగో మేమందరం కూడా సంఘమంతా చేసేటటువంటి ఈ యొక్క సంఘ ప్రార్థన పునీత జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటూ ఉండగా, ఆ దంపతులపై దయ చూపమని, వారి దోషములను మన్నించమని, వారికి దాంపత్యాన్ని దీవించి సంతాన భాగ్యమును ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం. మా సంఘం కోసం, మా విచారణ కోసం, మా కుటుంబాల కోసం ఎందరో బిడ్డలు పరీక్షలకు సిద్ధమవుతూ ఉండగా, వారికి కావలసిన తెలివిని, బుద్ధిని, జ్ఞానాన్ని ప్రభువాడు తల్లిదండ్రులు ఈ చెంతకు బిడ్డలను తీసుకుని వచ్చి దీవించమని అడుగుతూ ఉండగా, ఈనాడు జోజప్ప గారి ప్రార్థన ద్వారా ఆ బిడ్డలను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా ఎందరో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రభువా ఎందరో అమెరికా దేశంలో, లండన్లో, న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో వివిధ ప్రాంతాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పిఆర్ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వారి యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం ఎంతగానో వేడుకుంటూ ఉండగా, ఈనాడు నేను చేసే మా దీన ప్రార్థన ఆలించండి. ప్రభువా ఎందరో తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం, వాళ్ళ వివాహ ప్రయత్నాల కోసం అహర్నిశలు తపిస్తూ ఉండగా, ప్రార్థనలు చేస్తూ ఉండగా, కన్నీరు కారుస్తూ ఉండగా, బిడ్డల వివాహాల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం తల్లిదండ్రులు చేసేటటువంటి ప్రార్థన ప్రభువా పునీత జోజప్ప గారి ద్వారా ఆలించమని వేడుకుంటూ ఉన్నారు. ప్రభువా ఇదిగో ఇక్కడ ఎవరెవరు ఏ ఉద్దేశాలతో అయితే ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, ఏ తలంపులతో అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారు, రాకపోకలలో కావచ్చు, ప్రభువా ఇదిగో మీరు వీరికి తోడుగా ఉండండి. మీ కావలి తోటల కాపుదలలో కాపాడండి, కరుణించండి. మీ కృపను వీరిపై ఏరాళంగా కుమ్మరించండి. ప్రభువా ఏ కొరత లేకుండా, కీడు లేకుండా, సురక్షితంగా, సుభిక్షంగా మీ చల్లని నీడలో సంతోషంగా, సమాధానంగా దైవ పిలుపులు నిలకడగా ఉండే విధంగా, దైవ పిలుపులు పొందినటువంటి వాళ్ళు కడ వరకు కూడా దైవ పిలుపులో నిలకడగా ఉండే విధంగా, తాగుడు అనే వ్యసనం నుండి విడుదల వరకు, మారు మనస్సు కొరకు, ఈ లోకంలో ఈ లోక వ్యామోహాల నుండి, ఈ లోక వ్యసనాల నుండి విడుదల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉండగా, ఎందరో బిడ్డలు తల్లిదండ్రుల హృదయాలను గాయం చేస్తూ ఉండగా, ఎందరో బిడ్డలు తల్లిదండ్రుల హృదయాలను పీల్చి పిప్పి చేస్తూ ఉండగా, వాళ్ళ మారు మనస్సు కొరకు ప్రార్థనలు చేస్తూ ఉండగా, ఎందరో భార్యలు తమ భర్తల మారు మనసు కొరకు, ఇదిగో వాళ్ళ యొక్క విడుదల కొరకు, ఈ లోక వ్యామోహాల నుండి, ముఖ్యంగా తాగుడు అనే దుర్వ్యసనం నుండి విడుదల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉండగా, వాళ్ళ దీన ప్రార్థన ఆలించండి. ఈనాడు పునీత జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎందరో ఆయుర ఆరోగ్యాల కోసం, ఎందరో సంతానం కోసం, ఎందరో వివాహ ప్రయత్నాల కోసం, మరెందరో ఉద్యోగాల కోసం, మరెందరో పైరు పంటల కోసం, మరెందరో పాడి పశువుల కోసం, మరెందరో రాకపోకల కోసం, మరెందరో తమ ఉజ్వల భవిష్యత్తు ప్రార్థనలు చేస్తూ
చేస్తూ ఉండగా ప్రభువా వాళ్ళ దీన ప్రార్థనలు ఆలించి వారు ఒకనాడు ఇక్కడ సాక్షిగా నిలబడే విధంగా ఈ 9 బుధవారాలలో వారు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పే విధంగా ప్రభువా నీ సాకుడు తండ్రి ద్వారా అద్భుత రీతిలో ఆశ్చర్యకరమైన రీతిలో ఇదిగో ఈ బిడ్డలను తాకమని పవిత్రములు స్వస్థతనిచ్చే మీ కరముల ద్వారా ప్రభువా ఈ బిడ్డలను తాకమని దీనతతో విన్నవించుకుంటూ ఉన్నాం. ఉత్తానముతో చనిపోయిన మా సహోదరి సహోదరులు మీ దైవంతో చనిపోయిన వారందరికీ స్మరింపుడు వారిని మీ దివ్య ప్రకాశంలో చేర్చుకుంటూ మా అందరికీ దయచూపుడు. దేవుని కనుక మరియు మాతతోనూ ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేటప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాం. క్రీస్తు ద్వారా క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మకు ఏకమైన నీకు యుగ యుగములు మహిమలు కలుగును గాక. మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసంతము పరలోకమందు మా తండ్రి విరాశముగా ఈ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగా. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని నేను మన్నించినట్టు మా యొక్కను మీరు మన్నించండి. మా శోధనయందు ప్రవేశపడక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీదే అనుగ్రహం వలన మేము పాపమని విముక్తమై ఎత్తి తాగులకు గురి కాకుండా చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసముచున్నాను అని మీ అప్పస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. ఈ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడి ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరణులను ముక్తి చూపించుచున్నాక. ఆమేన్. సర్వేశ్వర స్వామి దేవుడు మహానికే సకల వేదన స్వరూపులైన సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించున్నా మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువల్ల మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఒక్క మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీద ఇంకొక నాటికి పాపం చేయని నిండు మనసుతో గట్టిగా దీన్ని చేయించున్నాను స్వామి.
సహోదరి సహోదరులారా, ముందుగా దేవదేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అందరం కలిసి స్త్రీక సర్వేశ్వరుని గట్టిగా కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలను తెలియజేసుకుందాం. తరువాత మనందరం కూడా కోరుకునేది పునీత జోసెఫ్ గారి మధ్యస్థ ప్రార్థన. ఆయన ప్రార్థన ద్వారా అనేక మంది ఆరోగ్యం కోసం కావచ్చు, అవసరాల కోసం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, సంతానం కావచ్చు, వివాహ ప్రయత్నాలు కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, పైరు పంటలు కావచ్చు, పాడి పశువులు కావచ్చు, అనేకమైనటువంటి అవసరతలన్నిటినీ కూడా పునీత జోసెఫ్ గారి ప్రార్థన ద్వారా ప్రభువుకు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రత్యేకంగా మరొకసారి పునీత జోసెఫ్ గారికి హృదయుండినటువంటి కృతజ్ఞతలను గట్టిగా చప్పట్లతో పునీత జోసెఫ్ గారికి కృతజ్ఞతలను తెలియజేసుకుందాం. తర్వాత ముఖ్యమైనటువంటి వారు మన జ్ఞానరత్నం మరియమ్మ కుటుంబం. మన జ్ఞానరత్నం మరియమ్మ కుటుంబం, నల్లపాటి మరియమ్మ కుటుంబం. కాబట్టి వీరికి ప్రత్యేకంగా అందరం గట్టిగా చప్పట్లతో గట్టిగా కృతజ్ఞతలను తెలియజేసుకుందాం. ఈ సమయంలో వీరి తరపున మన జ్ఞానరత్నం మరియమ్మ, నల్లపాటి మరియమ్మ తరపున ముందుకు వచ్చి ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి వారిని సన్మానించడానికి దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దయచేసి కుటుంబ సభ్యులు మన జ్ఞానరత్నం మరియమ్మ, నల్లపాటి మరియమ్మ తరపున తొందరగా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు మన మధ్యకు వచ్చి దివ్య బలి పూజను సమర్పించి వాక్యోపదేశం చేసినటువంటి గురువులు గురు శ్రీ అల్లం మనోజ్ సాగర్ రెడ్డి. వీళ్ళు పాటిబండ్ల స్వగ్రామం, ప్రస్తుతం వినుకొండ దగ్గర విటంరాజుపల్లి అనేటటువంటి విచారణలో తన అమూల్యమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా దివ్యవాణి ఛానల్ ఇన్ఛార్జి కూడా మన గుంటూరు విజయవాడ మేత్రాసనాలకి, ఈ 2 మేత్రాసనాలకి దివ్యవాణి కన్వీనియర్ గా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజు అడగగానే మన మీద ఉన్నటువంటి ప్రేమతో వచ్చి చక్కగా వాక్యోపదేశము ప్రార్థించినటువంటి మన పూజ్య గురువులని ముందుకు వచ్చి ప్రత్యేకంగా మన ఫాదర్ గారిని గౌరవించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ సమయంలో మన సహోదరుని వాస్తవానికి తనకు ఆరోగ్యం బాగలేక వేరే వ్యక్తిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు కూడా చివరి నిమిషంలో రాకపోతే తనకు అంతగా సహకరించకపోయినా నిజంగా మన మధ్యకు వచ్చి మనందరినీ కూడా ఆధ్యాత్మికంగా తన సంగీత వరంతో బలపరిచినందుకు మన యొక్క సహోదరుని మనసారా ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. చెప్పట్లేదు. ఇప్పుడు మన ఉపదేశ గారిని మరియదాస్ మాస్టర్ గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. వాళ్ళు ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తూ ఉండగా దయచేసి వచ్చి ఈ యొక్క చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఉపదేశ గారు
రావాల్సింది గట్టిగా చెప్పండి. అదేవిధంగా దయచేసి బాబు ఉపదేశం కూడా ముందుకు తెలుస్తున్నాను. దయచేసి ఒక్క నిమిషం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందన. చూడండి, వచ్చే బుధవారం మీరు చూసుకుంటే కనుక ముఖ్యంగా మానవ ఆశీర్వాదం మరియ రాణి కుటుంబం, మరి ముఖ్యంగా మరియ రాణి తరపున వేదన్ల సిమోను జయరాణి కుటుంబం, సునీత కుటుంబం, దొప్పల్పూడి ఉషా కుటుంబం, వేజన్ల కిరణ్ కుటుంబం, ఈ కుటుంబంలో వారు వచ్చే బుధవారాన్ని కొనియాడుతూ ఉన్నారు. మానవ ఆశీర్వాదం మరియ రాణి, వేజన్ల సిమోను జయరాణి, అదేవిధంగా మనం చూసుకుంటే మరియ రాణి కుటుంబంతో పాటు సునీత కుటుంబం, దప్పులపూడి ఉషా కుటుంబం, వేజన్ల కిరణ్ కుటుంబం వచ్చే వారం వీళ్ళు కొనియాడుతూ ఉన్నారు. ఈ సమయంలో మన విచారణకులు బాలస్వామి ఫాదర్ గారిని మనం ఎంతగానో సన్మానించుకోవాల్సింది, కనుక ఫాదర్ గారి ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ వాళ్ళని ఆహ్వానిస్తాం. గట్టిగా చప్పట్లు కొడుతున్నాం. ఎంతగానో ప్రోత్సహిస్తూ ఈ యొక్క మా బుధవారాన్ని ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఫాదర్ గారిని అందరం కూడా అభినందిద్దాం. చప్పట్లు కొడుతూ దయచేసి ఎక్కువ సమయం తీసుకోకుండా అందరికీ ఆహారం అనేది ప్రేమ విందు అనేది తయారు చేయబడింది. ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోనండి, ఎంతో సుదూర ప్రాంతాల నుండి కూడా వినుకొండ అనేది దగ్గరేం లేదు. తన నా బంధువు కూడా అడగగానే మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ రోజు మన మధ్యకు వచ్చి ఈ బలి పూజను సమర్పించినందుకు ఒకసారి గట్టిగా మరొకసారి కృతజ్ఞతలను తెలియజేస్తాం. అదేవిధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాదర్ అల్లం మనోజ్ సాగర్ అని మీరు అల్లం మనోజ్ అని టైప్ చేస్తే కనుక యూట్యూబ్ లో మీరు చూడవచ్చు. ఇది ఈ దివ్య బలి పూజన తర్వాత రేపటి రోజున కానీ ఫాదర్ గారు యూట్యూబ్ లో పెడతారు. నేను మీ అందరికీ కూడా పంపిస్తాను. చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ని అనేక మందికి తెలియజేయవలసిందిగా మరి కోరుతూ ఉన్నాను. ఇక చివరిగా దయచేసి గమనించండి, వచ్చే వారం నల్గొండ మేత్రాసం నుంచి దూరం నుంచి వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం లేకపోతే బాగుండదు. చూడండి, 7:30 లోపుల అటు మేడుకొండూరు వాళ్ళు, గుండపాలెం వాళ్ళే 40 మంది కనపడుతున్నారు. మనం ఏం గుళ్ళో లేము అసలు. మన వాళ్ళు ఎవరు కూడా వెలవట్టిపాడు నుంచి గుళ్ళో ఎవరు లేరు. వాస్తవం బయట నుంచి వచ్చే ఆ 40 మందే కనపడుతూ ఉన్నారు. సరే, పూజ ప్రారంభానికి అందరూ గుడ్డు నిండుతున్నారు కానీ చూడండి, మనసుంటే మార్గం ఉంటుంది. కొంచెం ప్రయత్నం చేయండి. మరీ నేను మిమ్మల్ని ముందు రమ్మంటలా. ఎన్ని పనులున్నా మీరు 6:00 ఇంటికి వస్తున్నారు. 1 గంటన్నరలో పనులన్నీ పూర్తి చేసుకొని పూజ ప్రారంభంలో అందరూ కూడా దయచేసి ఈ గ్రామస్తులు కూడా గుర్తుపెట్టుకోనండి. దయచేసి అందరూ కూడా పూజ ప్రారంభంలో ప్రతి ఒక్కరు కూడా వస్తే ఇంకా బాగుంటుంది. అది ముఖ్యంగా ఇతర మేత్రాసనాల నుండి గురువులను పిలిపించేటప్పుడు నల్గొండ నుంచి ఫాదర్ జ్యోతిరాజు, వీళ్ళు స్వగ్రామం మఠంపల్లి శుభవార్త దేవాలయం స్వగ్రామం నల్గొండ నేత్రాసనం, వీళ్ళు మన మధ్యకు వస్తూ ఉన్నారు సుదూర నుంచి వచ్చి బుధవారం. దయచేసి
అందరూ కూడా 7:15 గుళ్ళో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ వాళ్ళు అందరూ కూడా 7:15 గుడిలోనికి వచ్చి పాటలు పాడేటట్టు. ఆ పొరుగురు వాళ్ళు పూజ ప్రారంభం కల్లా వాళ్ళు ఎటుగుడు వస్తూ ఉన్నారు, వెహికల్స్ పెడుతున్నారు కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, 7:15 కల్లా ఈ ఊరి వాళ్ళంతా గుడిలో ఉండాలి. ఈ ఊరి వాళ్ళంతా కూడా గుడిలో ఉండాలి. అది మనకు ఆశీర్వాదకరం. ముఖ్యంగా ఎక్కడెక్కడో నుంచి గురువులు వచ్చేటప్పుడు ఈ విచారణ ఇంతేనా అని అనిపించుకోకూడదు. మన విచారణ గొప్ప స్థాయిలో ఉండాలి. ఆధ్యాత్మికంగా తప్పించేటటువంటి బిడ్డలుగా, ఆత్మీయ బిడ్డలుగా ఉండాలి. కాబట్టి నేను వారానికి అభివృద్ధి అనేది నేను చూస్తూ ఉన్నాను. పోయిన వారానికి ఈ వారానికి ఇంకా కూడా బయట కూడా కుర్చీలు వేసే స్థాయిలో బయట కూర్చుంటూ ఉన్నారు. ఇప్పటికీ ఇంకా కుర్చీలు వేసే స్థాయిలోనికి రావాలి. రానున్న రోజుల్లో వచ్చే వారం పిల్లలందరినీ ఇక్కడ కూర్చోబెడతాను. పిల్లలందరూ కూడా కొంతమంది కనీసం ఒక 10-15 మంది పిల్లలు ఇటువైపు కూర్చోవచ్చు. ఆ విధంగా దయచేసి అందరూ కూడా సహకరించండి. బఫే సిస్టమ్, దయచేసి బఫే సిస్టమ్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు పూజ అయిపోయిన వెంటనే మీరు స్వీకరించి, వెహికల్స్ సిద్ధంగా ఉన్నాయి, మరలా వెళ్ళిపోవటానికి కూడా వాహనం మీకు అందుబాటులో సిద్ధంగా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. హల్లెలూయా. క్రీస్తు నామమునందు మిక్కిలి ప్రియులు సహోదరి సహోదరులారా, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారి నేను మన యొక్క మేడిగుండు విచారంలో ఈ యొక్క ఎలవర్తిపాడు ఈ యొక్క సంఘంలో మీ మధ్య ఈ పరిశుద్ధ దీపల పూజను నాకు సమర్పించడానికి గొప్ప అవకాశం ఇచ్చిన మన ప్రీతుల విచారణ గురువులు రంజీవ్ బాలస్వామి గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. చాలా సంతోషంగా మనందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంది. చాలా విశ్వాసంలో పటిష్టంగా ఉంటూ మీరు దినదినాభివృద్ధి మీరు చదువుతూ ఉన్నారు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని సంకల్పం. ఇంకా రాబోయే రోజుల్లో మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను, సంఘాన్ని దేవుడు నిండుగా దీవించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు కూడా మా కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించవలసి మిమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు మరి యొక్క చిన్న బిడ్డ అఖిల, మరి మనందరం కూడా మరి అఖిల మరి తనకు మరి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చక్కగా ఈరోజు మరి ఆ యొక్క వీడియో మరి ఆ యొక్క బిడ్డ తీసింది. చక్కగా మనం ఆ బిడ్డకు సంతోషంతో ఆనందంతో అఖిలకి చెప్పగలమా? వెరీ గుడ్. మనం చిన్న ఆశీర్వాదం పొందుతున్నాం. దయచేసి సంబంధించింది ప్రార్థించుదాము. మమ్ము పోషించి కాపాడు ఓ సర్వేశ్వర, పునీత జోజప్ప గారి స్మరించుకున్న మేము మీ కుటుంబమును మీ పీఠం మీద ఉన్న ప్రసాదముతో సంతృప్తి పరచుకుని దాన్ని మీ నిత్య సంరక్షణతో కాపాడుచు దాని ఎన్నుగా మీ పవిత్ర వరములను పదిలముగా భద్రపరచుడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడుగాక. పూజ సమాప్తమైంది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభువును జీవించుదాము.
స్తుతించి